టీడీపీ అంటారు. టీడీపీలో వారు ఎవరు అంటారండి? అంత పెద్దోళ్ళు ఎవరు చేశారంటారు? పైనుంచి కింద దాకా ఉన్నారండి. పైనుంచి కింద దాకా రంగా గారి హత్య ఒక శాసనసభ్యుడు నాకు న్యాయం చేయండి అని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తా ఉంటే చంపేస్తే ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతాయంటారు ఈ హత్యలు. శాసనసభ్యుడిని రక్షించాల్సింది ఎవరండి? ప్రభుత్వం కదా. ఆయన రక్షించాల్సింది, ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. ప్రభుత్వం హత్య టీడీపీ హత్య చేసింది అంటున్నారు. ఆయన భార్య కూడా ఆఖరికి టీడీపీ వైపు వెళ్ళారు కదా 1995లో అనుకుంటా. ఆమె కూడా టీడీపీ వైపు వెళ్ళారు. ఈ రాజకీయ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో గెలవాలా, మా పార్టీలో ఓడిపోలా, వెళ్ళారా లేదా? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది హత్య జరిగింది కదా, వాళ్ళ భర్తను చంపేశారు కదా. ఇన్ని కామన్గా జరుగుతూ ఉంటాయండి. ఆమె మా పార్టీ తరఫున గెలిచారు, చలపతిరావు గెలిచారు. తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల వెళ్ళుండొచ్చు. దానికి మూవీకి వెళ్ళారా మీరు? వంగవీటి సినిమాకి చూడలేదండి. ఆ సినిమా చూడాలి అంటే మీ నాయకుడికి సంబంధించిన సినిమా చూడలేదు. ఫస్ట్ టైమే మా వాళ్ళు చూసి కొన్ని లేనివి కల్పించి ఉన్నాయి రంగా గారి మీద. ఏమిటో లేనిటివి కల్పించి రంగా గారిని సరిగా అంటే రంగా గారు అంటే ఒక నిజమైన రియల్ ఇదండి. ఈ విజయవాడ నగరంలో అవ్వచ్చు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఒక మంచి మనిషి. రంగా గారు చెప్పుడు మాటలు విని దేవినేని కుటుంబాన్ని దూరం చేసుకుని వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకున్నారని దాంట్లో చూపించారనమాట. చెప్పుడు మాటలు వినడం వల్లే అనేది. రంగా గారు అప్పుడు అంతకుముందు కలిసి ఉన్న భావాలు మాకు తెలియదు, కానీ మా చిన్నతనం నుంచి అయితే రంగా గారు ఎక్కడి నుంచి విజయవాడ నగరానికి విజయవాడ నగరంలోకి ఎవరన్నా వచ్చి ఏదన్నా ఇబ్బంది కలిగి మనకి న్యాయం జరగాలంటే డాబా దగ్గరికి రంగా గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిద్ది అనేది ప్రజలకున్న డాబా. అంటే రంగా గారు ఉండే ఇల్లుని డాబా అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. అక్కడికి వెళ్ళి చూడటం కోసం వెళ్ళేవాళ్ళం మేము. నిజంగా ఆయన్ని కలవటానికి వచ్చే జనం తండోపతండాలుగా వస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి న్యాయం చేస్తాడు, పేదల మనిషి కాబట్టి డెఫినెట్గా రంగా గారి దగ్గరికి ప్రజలందరూ వస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో ఆయనకి మంచి ఇమేజ్, ఆయనకి ఏదైనా ఆయన చెప్పింది చేసే గుణం, ఆయన మంచి మనిషిగా పేరు అప్పటి నుంచి ఉంది. ఆ ఇమేజ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతానే ఉంది. వాళ్ళ కుమారుడు రాధా గారితో మీకు ఎలాంటి పరిచయాలు? రాధా నాకు బాగా దగ్గరగానే ఉంటాం. మాకు మంచి మేమంతా కూడా ఒక కలిసి తిరుగుతుంటారా? 2014 ఎన్నికల్లో ఎందుకు తిరిగి మైలవరం రావాల్సి వచ్చింది? అట్లా ఏం లేదండి. తిరిగి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మైలవరం కంటెస్ట్ చేయమని చెప్పారు. ఆయన చెప్పారా, మీరు అడిగారా? అంటే ఒక విధంగా చెప్పాలంటే పెడన్న నియోజకవర్గంలోనే ఉండాలి, ఎందుకంటే అక్కడ ప్రజల రుణాన్ని ఇంకా తీర్చుకోవాలనేది నా ఆలోచన. ఆ క్రమంలో ఏంటంటే ఇక్కడ కూడా సరే మైలవరం నా సొంత ఇది కాబట్టి ఇక్కడి నుంచి చేయాలన్న ఆలోచన కొంతమంది ఇక్కడి నుంచి మా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం కానివ్వండి, ఇక్కడ బలమైన ప్రత్యర్థి ఉన్నాడు, కొన్ని క్రమాల్లో ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇక్కడికి పంపించడం జరిగింది. అంటే పెడనలో ఉంటే గెలిచేవారేమో కదా, మళ్ళీ మైలవరం రావడం వల్ల అసలు పెడన సొంత నియోజకవర్గం కాకపోయినా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అయితే మీరు యువకుడని ప్రజలు కూడా నమ్మి మీరు గెలిపించారు. అయితే అక్కడ గెలవడానికి పూర్తిగా మీకు అనుకూలించిన పరిస్థితులు ఏమిటి? ఇక్కడ మైలవరంలో 2014లో మీ సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఓటమికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? పెడన్న నియోజకవర్గంలో డెఫినెట్గా అందరూ ఆదరించారు. అంటే ఎందుకు మీరు నాన్ లోకల్ అయినా వలసదారులు, మీరు అక్కడికి వలస వెళ్ళిపోయారు, అయినా కూడా వలసదారుని ఆదరించిన ప్రజలు సొంత నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి పెరిగిన ఊరిలో ప్రజలు ఎందుకు ఆదరించేది? చెప్తాదానికి పెడన్న నియోజకవర్గంలో బీసీ కాన్సెప్ట్ అన్ని వర్గాలు కూడా బాగా ఆదాయం, అంటే కాపు కమ్యూనిటీలో కూడా నాకు మంచి సపోర్ట్. అంటే ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ ఉన్నా సరే ప్రజారాజ్యం పార్టీ పెడన్న నియోజకవర్గంలో బలంగా ఉంది, అయినా సరే ఈ వర్గాల ఓట్లన్నీ కూడా కాగిత వెంకటరావు సామాజికంగా గుంప గుర్తుగా ఒకే కమ్యూనిటీ గౌడ కమ్యూనిటీ ఓటు అంతా కూడా అటే పడిపోయేది. అంటే ఆయన
నేను వెళ్ళాను కాబట్టి ఆ గౌడ ఓట్ల నుంచి కొంత ఈ సామాజిక వర్గంలో మీకు వచ్చాయి అంటారు. కొంత అంతా రాలేదు. అట్లా అని చెప్పేసి ప్రజారాజ్యానికి సంబంధించి మొత్తం ఓట్లు వెళ్ళా, కాపు కమ్యూనిటీ ఓటు దట్టు నేను రంగా గారికి బాగా సన్నిహితుడనే ఆలోచనతో కొంత ఓట్ బ్యాంక్ వచ్చింది. అట్లా అన్ని వర్గాల ఓట్లలో నుంచి మైలేజ్ అంటే తీసుకోగలిగాం కాబట్టి అంత టైట్ దీంట్లో గెలగలిగాం.